Media friends. So I am Dr. Sunil Kishore, Clinical Director and Chief Neonatologist for Medicover Women and Child Hospitals. ఈ రోజు మనం ఇక్కడ అసెంబ్లీ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీఆర్ సెలబ్రేటింగ్ వరల్డ్ ప్రిమెచ్యూరిటీ డే. సో ఎవ్రీ ఇయర్ మనం నవంబర్ మంత్లో యాక్చువల్గా వరల్డ్ ప్రిమెచ్యూరిటీ అవేర్నెస్ మంత్ అని అంటాము. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ యాక్చువల్లీ టుడే వీ హ్యావ్ కండక్టెడ్ 2 యాక్టివిటీస్. సో మార్నింగ్ వాకథాన్ ఒకటి కండక్ట్ చేసాము అండ్ నౌ యాక్చువల్లీ దిస్ ఈజ్ ప్రిమెచ్యూరిటీ డే అవేర్నెస్ ప్రోగ్రామ్. బేసిక్గా ఇది ఎందుకు కండక్ట్ చేస్తామంటే ఫర్ 2 రీజన్స్. వన్ ఈజ్ టు బ్రింగ్ అవేర్నెస్ రిగార్డింగ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ప్రిమెచ్యూరిటీ, అంటే పబ్లిక్కి, నెక్స్ట్ డాక్టర్స్కి, ఈవెన్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. అండ్ రెండోది ఏంటంటే ప్రిమెచ్యూర్ బేబీస్ అంటే కనుక చాలామందికి అపోహలు ఉంటాయి, అంటే వీళ్ళతో ఎలా ఉంటారు, లైఫ్ లాంగ్ ఎలా ఉంటారు, చాలా మిత్స్ ఉంటాయి అన్నమాట. సో వాటిని అడ్రస్ చేయడానికి అని చెప్పి అవేర్నెస్ ప్రోగ్రాము చేస్తాము. మేము లాస్ట్ 10 years నుంచి ఈ పర్టికులర్ ప్రిమెచ్యూరిటీ డే అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. అండ్ నౌ యూ ఆర్ సీయింగ్ సో మెనీ కిడ్స్ అండ్ సో మెనీ ఫ్యామిలీస్ కేమ్ హియర్. సో యాక్చువల్లీ మేము చాలా తక్కువ మంది ఫ్యామిలీస్ని పిలిచాము అండ్ ఆల్ ద బేబీస్ ఆర్ డూయింగ్ వెల్. అయితే ఈ పర్టికులర్ ప్రిమెచ్యూరిటీ అంటే ఏంటి, మనం నార్మల్గా బేబీస్ 37 weeks ప్రెగ్నెన్సీ కన్నా ముందు డెలివరీ అయితే కనుక దాన్ని మనం ప్రిమెచ్యూర్ బేబీస్ అంటాం. సో మన యాక్చువల్గా అక్రాస్ వరల్డ్లో ఆల్మోస్ట్ ప్రతి 10 babiesలో ఒక బేబీ ప్రిమెచ్యూర్ బేబీ ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ ఐకానిక్ సింబల్ చూస్తున్నారు ఇక్కడ. సో మొత్తం 10 సాక్స్ ఉండి దాంట్లో ఒక సాక్స్ చిన్న సైజు ఉంది, పర్పుల్ కలర్. సో దట్ ఇండికేట్స్ దట్ ఈస్ ప్రిమెచ్యూర్ బేబీ అనమాట. ప్రతి 10 babiesలో ఒక బేబీ. ఎస్పెషల్లీ ఇండియాకి వచ్చేటప్పటికి ఏంటంటే వరల్డ్లో ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ద ప్రిమెచ్యూర్ బేబీస్ ఆర్ ఇన్ ఇండియా. సో మనకున్న పాపులేషన్ వలన యాజ్ వెల్ యాజ్ అదర్ వేరియస్ ఫ్యాక్టర్స్ వలన. సో వీ హ్యావ్ టు అడ్రస్ దీస్ ఇష్యూస్. సమ్టైమ్స్ ఏంటంటే మనం గైనకాలజిస్ట్, ఆబ్స్ట్రిషన్స్ ఈ ప్రిమెచ్యూర్ బర్త్ని ప్రివెంట్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ బికాజ్ ఆఫ్ సో మెనీ ఫ్యాక్టర్స్, అంటే వాళ్ళకి బ్లీడింగ్ అవ్వచ్చు, లేకపోతే హైపర్ టెన్షన్ అవ్వచ్చు, లీకింగ్ మెంబ్రెన్స్ అవ్వచ్చు, వీటి వలన కొన్నిసార్లు ఏంటంటే ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు స్టాప్ ప్రిమెచ్యూర్ బర్త్, వాళ్ళు బేబీస్ ముందుగానే డెలివరీ అవుతారు. సో అయితే ఈ బేబీస్ మనం రైట్ కేర్ అందించగలిగితే కనుక, అంటే స్టార్టింగ్ ఫ్రమ్ బిగినింగ్ రైట్ కేర్ అందించగలిగితే కనుక దే విల్ డూ ఎక్స్ట్రీమ్లీ వెల్. అయితే దానికి మెయిన్గా 2 requirements ఉంటాయి. వన్ ఈజ్ దేర్ షుడ్ బి గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షుడ్ బి దేర్. అంటే మనకి వాళ్ళకి పుట్టినప్పటి నుంచి, పుట్టిన క్షణం నుంచి వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి హాస్పిటల్లో. అంటే వాళ్ళకి కావాల్సిన స్పెషల్ ఇంక్యుబేటర్స్, స్పెషల్ వెంటిలేటర్స్, స్పెషల్ డివైసెస్ అన్నీ ఉండాలి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ రౌండ్ ద క్లాక్ కేర్, 24/7 కేర్ బై ట్రైన్డ్ డాక్టర్స్ యాజ్ వెల్ యాజ్ నర్సెస్. సో ఇక్కడ మా మెడికవర్ హాస్పిటల్లో ఏంటంటే లైక్ వీఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ బోత్ ద థింగ్స్. మా దగ్గర అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఈ చిన్న బేబీస్ని, ఈవెన్ 500 grams పుట్టిన బేబీస్ని కూడా మనం హ్యాండిల్ చేయడానికి. అండ్ ఆల్సో రౌండ్ ద క్లాక్ కేర్, ఆల్మోస్ట్ 40 nurses అండ్ 5 neonatologists. సో వీ వర్క్ రౌండ్ ద క్లాక్ ఫర్ దీస్ బేబీస్. సో బికాస్ ఆఫ్ దట్ యాక్చువల్లీ వీఆర్ సీయింగ్ ద రిజల్ట్స్. సో మోస్ట్ ఆఫ్ దీస్ బేబీస్ దే ఆర్ డూయింగ్ వెల్ ఇన్ ఫాలోఅప్. ఆల్మోస్ట్ మన ఏంటంటే లాస్ట్ 10 yearsలో అరౌండ్ 10,000 babies, ప్రీమెచ్యూర్ బేబీస్ ట్రీట్ చేసాము. అండ్ మెనీ బేబీస్ దే కమ్ ఇన్ ఫాలోఅప్. ఈవెన్ 500 grams, 600 grams, 700 grams పుట్టిన బేబీస్ కూడా దే కమ్ ఇన్ ఫాలోఅప్. అండ్ దే ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గుడ్ ఇన్ దేర్ స్కూల్. అంటే వాళ్ళ అకాడమిక్స్ వైజ్ కానీ, లేకపోతే వాళ్ళు స్పోర్ట్స్లోని, గేమ్స్లోని దే ఆర్ డూయింగ్ వెల్ అండ్ ద పేరెంట్స్ ఆర్ క్వైట్ హ్యాపీ. సో ఈ పర్టికులర్ ఇయర్కి, అంటే ఈ 2025కి ఏంటంటే థీమ్ వీ షుడ్ బి ఏబుల్ టు గివ్ స్ట్రాంగ్ స్టార్ట్, అంటే హెల్త్ లైక్ బెస్ట్ పాసిబుల్ స్టార్ట్ మనం ఇవ్వాలి, అంటే స్టార్టింగ్ ఫ్రమ్ బిగినింగ్. సో దట్ ఈస్ ద థీమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇయర్ 2025. సో బికాజ్ సో బేసికలీ టు క్రియేట్ అవేర్నెస్ యాజ్ వెల్ యాజ్ టు గ్యాదర్ ద ఫ్యామిలీస్ అండ్ టు షేర్ దేర్ ఎక్స్పీరియన్స్, వీ కాల్డ్ ద ఫ్యామిలీస్ హియర్. వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా చేస్తున్నారు, వాళ్ళకి బేబీస్ ఎలా పెర్ఫామ్ చేస్తున్నారు, వాళ్ళ స్కూల్లో ఇప్పుడు ఎలా ఉన్నారు, సో వీటి గురించి. సో మార్నింగ్ ఆల్సో వీ కండక్టెడ్ అనదర్ యాక్టివిటీ. సో బోత్ ఆర్ లైక్ బిగ్ సక్సెస్ అండ్ వీఆర్ క్వైట్ హ్యాపీ ఫర్ దట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రీమెచ్యూర్ అంటే ఇందాక నేను చెప్పినట్టు ఏంటంటే మనం
నార్మల్గా 9 నెలలు నిండాక పుట్టాలంటాం, అంటే టర్మ్ బేబీస్ అంటే 40 వీక్స్ కంప్లీట్ అయ్యాక. సో ప్రిమెచ్యూర్ బేబీస్ అనేటప్పటికి 37 వీక్స్ కన్నా ముందు. అంటే వీళ్ళు కొంతమంది ఈవెన్ బాగా ముందు డెలివరీ అయిన బేబీస్ కూడా ఉంటారు, 28 వీక్స్, 26 వీక్స్. సో మేము 25, 26 వీక్స్ కూడా చూస్తాం. సో ఏంటంటే మదర్ వూంబ్లో ఉన్నట్టు మనం స్టార్టింగ్ నుంచి కరెక్ట్ కేర్, రైట్ ఫ్రమ్ బర్త్ మనం అందించగలిగితే, సో వాళ్ళు ఏంటంటే మదర్ వూంబ్లో పెరిగినట్టే మనకి స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళని మనం కేర్ తీసుకొని వాళ్ళకి అవసరమైన రెస్పిరేటరీ సపోర్ట్, బ్రీతింగ్ సపోర్ట్, అవసరమైన న్యూట్రిషన్, కొన్నిసార్లు ఏంటంటే టీపీ అని అంటాం అనమాట. సో వీన్స్ ద్వారా, నరాల ద్వారా ఇచ్చే న్యూట్రిషన్ అవన్నీ ప్రాపర్గా మనం ప్రొవైడ్ చేసి అలాంటి కేర్ అందించగలిగితే దే విల్ డూ అబ్సల్యూట్లీ గుడ్ ఇన్ ద లాంగ్ టర్మ్. సో మోర్ ఇంపార్టెంట్ ఈజ్ లైక్ వాళ్ళకి పుట్టిన క్షణం నుంచి కూడా కరెక్ట్ ట్రీట్మెంట్ అందాలి. ఒకసారి కండిషన్ బాగా క్రిటికల్ అయిపోయిన తర్వాత మనం ఒక 2-3 రోజుల తర్వాత మనం స్టార్ట్ చేస్తే ఒకసారి వాళ్ళకి మనం కరెక్ట్ రిజల్ట్స్ అందించలేకపోవచ్చు. సో కరెక్ట్ ట్రీట్మెంట్ స్టార్టింగ్ నుంచి అందితే దే విల్ డూ వెరీ వెల్. Mainly world prematurities are already said, discussed with you all. So only thing is you all should spread the awareness that when a baby is delivered, even 500-600 gram babies, there is a hope. Patient, if they are these babies, no, we should think no, a baby after delivery, if we give treatment, maybe lifelong some problem hotundi, maybe some developmental some problems hostundi. No, we are seeing so many children. Please spread the awareness. It's only through you all we can spread more awareness that always there is hope. Neonatal care has advanced like anything, and with proper care and proper touch, babies, they will survive. We have done miracles in our hospital. Thank you.